నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు హైకోర్టు తీర్పు ఒక కొత్త మలుపునిచ్చింది. 1,00,000 కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా అబద్ధమని కుంగింది. ప్రాజెక్టు కాదు, కేసీఆర్పై కాంగ్రెస్ చేసిన కుట్రేనని బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. రేపు జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు నిజమేంటి అనే అంశంపైనే ఇవాటి బిగ్ టాప్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాప్లో పాల్గొంటాను చిలకమర్రి మధుమోహన్ రెడ్డి, అడ్వకేట్, విశ్లేషకులు, అదేవిధంగా మానవతారాయ్, అదేవిధంగా మనకు బొల్లారం నిరంజన్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా గంగాపురం వెంకరెడ్డి బీజేపీ మేధావులపురం కన్వీనర్, అంబడి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కన్వీనర్, అదేవిధంగా పావని గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా చూస్తే నిరంజన్ గారు ఏదైతే హైకోర్టు ఈరోజు కొంత తీర్పు మాత్రమే వెలువరించింది. ఏదైతే పిఎస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అదంతా కూడా తాత్కాలికంగా ఆపివేయాలి, దాన్ని తీసుకోకూడదు, ఈ నేపథ్యంలోనే అదంతా కూడా ఆపివేయాలి అంటూ కూడా చెప్పడం. దీనికి సంబంధించి కొంత ఊరటైతే జరిగింది. కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆ విధంగా ఇద్దరు అధికారులకు కావచ్చు. కానీ దీన్ని హైకోర్టు ఆపివేసిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్తారు, గవర్నమెంట్ వెళ్తుంది అని తెలుస్తుంది. నిజంగా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆల్రెడీ వెళ్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా కొట్టివేయలేదు, తాత్కాలికంగా ఆపివేసింది అంటారు. కొట్టివేయడానికి ఆపివేయడానికి తేడా ఏంటంటే క్లోజ్ చేయడం, లేదంటే తాత్కాలికంగా ఆపివేయడం. అంటే దీనికి సరైన నిరూపణ లేదు కాబట్టి ఆపివేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టకూడదు అని చెప్పారు. నిజంగానే సుప్రీంకోర్టుకు వెళ్తారా దీనిపైన? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉండే పెద్దలకు మీకు ధన్యవాదాలు. ఈరోజు కాళేశ్వరం అనేది తెలంగాణ యొక్క ఆత్మ, తెలంగాణ నిధులు ఆనాడు కొట్లాడిన విధానాల కోసం, ఆనాడు దేనికైతే మన పోరాటం జరిగిందో దాని ఆకాంక్ష కోసం మనము పాటుపడిన దానికి ఒక ప్రతీక కాళేశ్వరం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం నిధులు నియామకాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పనిచేసి ఉద్యమకారులు ఎంతో మంది బలిదానాలు తీసుకొని తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ ఏర్పడిన ఆత్మ ఏదైనా ఉందంటే నిధులు నియామకాలు అనే ఉద్దేశంతోనే మన తెలంగాణ ప్రజలు పాటుపడారు. దానికోసము ఎంతో మంది నిరాహార దీక్షలు, సకలజన్య సమ్మె అని, అదే విధంగా ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి తెలంగాణ ఏర్పడితే బాగుంటది, తెలంగాణ యొక్క బాగు కోసము కేసీఆర్ పనిచేస్తున్నాడు, అదేవిధంగా అన్ని ఉద్దేశంతోనూ ఆ రోజు పోరాడినరు. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పోరాడిన విధానం అంతా బాగానే ఉంది. కాళేశ్వరము ఆ రోజు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక వాళ్ళు చేసిన విధానాలు, వాళ్ళు దోచుకున్న విధానాలను చూస్తే మనం క్లియర్ కట్ గా ఇప్పుడు ఈ కాళేశ్వరం అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. కాళేశ్వరం లొసుగులు కానీ, కాళేశ్వరం అక్కడ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు కుంగిపోవడానికి కారణం అనేది కూడా కొన్ని అక్కడ 7వ బ్యారేజీ దగ్గర కుంగిపోవడం చూసినాం మనము. పర్రెల్వాడ అంటే క్వాలిటీ లేదు అని చెప్పడానికి నిదర్శనమే కాళేశ్వరం అనేది చెప్పొచ్చు. జాతీయ హోదా వస్తుంది అది ఇది అని చెప్పేసి మభ్యపెట్టి జనాలను కల్లిబుల్లి మాటలు చెప్పేసి జనాలను మభ్యపెట్టిండ్రు తప్ప తెలంగాణ ప్రజల కోసం, ఆకాంక్ష కోసం, తెలంగాణ యొక్క ఆత్మ అనేది నీళ్లు అని చెప్పేసి ఆ రోజు మనం పోరాడిన విధానం కోసం పాటు పడలేదు అనేది స్పష్టంగా తెలుస్తున్నది. అదే విధంగా దీని గురించి కాళేశ్వరం అని కాంగ్రెస్ పార్టీ ఏదో కల్లిబుల్లి మాటలు చెప్తుంది. దీన్ని అడ్డం పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఏదో చేస్తుంది, ఏదో అబద్ధాలు ఆడుతుంది అని అనుకుంటున్న వాళ్లకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు కాళేశ్వరంలో 5,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదు.
దాదాపు 1,10,000 కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులు, నిధులు కేంద్రం నుంచి గాని, తెలంగాణ సంబంధించిన బడ్జెట్‌లోను గాని వాడిండ్రు. అంటే ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసి 1,00,000 కోట్లు పక్కన పెడితే తెలంగాణలో ప్రజలను మోసం చేసిండు. దానికోసము ఎన్నో విధాలుగా మా సీఎం గారు ఎన్నో సార్లు చెప్పిండ్రు. వీళ్ళు మోసం చేసిండ్రు, 1,00,000 కోట్లు దోపిడీ చేసిండ్రు. కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి దానికి నిదర్శనమే ఎలక్షన్ ముందల కుంగిపోవడం. అంటే మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రకృతి అనేది కూడా సహకరిస్తే దానికి నిదర్శనమే. ప్రకృతి కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అనేది కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళు మస్తు చెప్తున్నారు, మాది నిరూపించినము, మేము హైకోర్టులో అవి ఇవి అని ఇస్తున్నారు, ఊరట వచ్చిందని. నిరంజన్ గారు, ఏదైతే నిజంగానే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని నేపథ్యం ఘోష్ గారితో ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదిక ఇచ్చింది, నివేదిక ప్రకారమే యాక్షన్ తీసుకుంటామని చూసుకుంది. కానీ దాన్ని కోర్టు మాత్రం ఈ నివేదిక చెల్లదు అనకుండా ఆపివేడు. దీంట్లో క్లారిటీగా లేదు, చూడడానికి క్లారిటీగా లేదు కాబట్టి ఇది చెల్లదు అన్న చెప్పకుండానే ఆపివే అని చెప్పి. అంటే నిజంగానే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి కాదండి జరిగింది అవినీతి మాత్రమే కొంతవరకు అనేది అంటున్నారు. కానీ 1,00,000 కోట్ల అవినీతి, దానికి అయిందే 1,20,000 కోట్లు, సంథింగ్ 1,30,000 కోట్లు అంటున్నారు కదా. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే అసలు కట్టడాలే ఉండవు కదా అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాటలు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి కుంగింది? మరి శ్రీశైలం డ్యామ్ ఎందుకు కుంగలేదు? నాగార్జున సాగర్ ఎందుకు డ్యామ్ కట్టినప్పుడు ఎందుకు కుంగలే? మనము ఇక్కడ అర్థం చేసుకోలేదు. నేషనల్ సేఫ్టీ డ్యామ్స్ అథారిటీ ఒకటి క్లారిటీ ఇచ్చింది, క్వాలిటీ లేక ఈ ప్రాజెక్టు కుంగిపోయింది. క్వాలిటీ లేక ప్లస్ సరైన ప్లానింగ్ లేక ఈ ప్రాజెక్టులో కింద ఇసుక దిబ్బలు ఉన్నాయి. వీటిని కరెక్ట్ ప్లానింగ్ లేక కూడా నేనే అంతా ముందై చెప్పేసి నేనే ప్లానింగ్, నేనే ఇంజనీర్, నేనే అన్నిటికీ ముందుండి అని చెప్పేసి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పారు. మరి ఇక్కడ ఆయననే ఇంజనీరు, ఆయనే లాయరు, ఆయననే ముఖ్యమంత్రి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంజనీర్లకు స్వేచ్ఛ ఇవ్వలేదు. అదే విధంగా ఇంజనీర్లు కూడా దీంట్లో కుమ్మక్కైండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు చెప్పిన విధంగా నడవకుండా ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం చెప్పినట్టు కొన్ని మిస్టేక్లు ఇంజనీర్లు కూడా వాళ్ళు చెప్పిన విధంగా డబ్బులకు కకృతిపడు, లేకపోతే వాళ్ళు చెప్పిన విధంగా చేయడము అనేది కూడా చేయడం వల్ల ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఈరోజు హైకోర్టులో మేము ఊరట ఇచ్చినాము. హైకోర్టులో అది మేమేం చెప్పినామండి, గత 1 ఇయర్ కింద సిపిఐకి అప్పచెప్పిండ్రు, కేంద్రంకు బీజేపీ పార్టీకి అప్పచెప్పినాం మేము. మరి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కల్లిపుల్లి మాటలు చెప్పి ఈ రోజుకు దాదాపు 8 నెలలు అయింది. మరి ఈ రోజు వరకు కూడా స్పష్టంగా లేదు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎస్, నిజంగా కాళేశ్వరం అంటే తెలియని వ్యక్తులు లేరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే తెలంగాణకు గుండెకాయ, నిజంగా తెలంగాణకు ఒక తలమానికం. ఈ నేపథ్యంలోనే 1,00,00,000 ఎకరాలు పండియడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి చాలు అని చెప్పుకున్నటువంటి నేపథ్యం ఉంది. నిజంగా ఎక్కడెక్కడి నుంచో బస్సుల నుంచి వెళ్ళి చాలా వరకు తీసుకుపోయి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, లేకుంటే సుందిల్ల బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చూపెట్టడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 2023లో కొంత కుంగడం జరిగింది కొన్ని బ్యారక్లు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకసారిగా దీన్ని ఒక కమిటీ వేయాలని చెప్పేసి సిఎస్ ఘోష్ గారు కమిటీ వేయడం జరిగింది. ఇంకా ఘోష్ గారు ఇచ్చినటువంటి కమిటీ లోపల ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది క్రమబద్ధీకరంగా క్లారిటీగా లేదు కాబట్టి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు అంటూ తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో హీట్ ఎక్కాయి.
నిజంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకున్నది. ఎందుకంటే కుంగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసుకు సంబంధించి కేసీఆర్ మీద పెట్టినటువంటి కమిషన్కు సంబంధించిన నేపథ్యం కుంగిపోయింది అనేది తెలిసింది. కానీ ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే ఏదైతే మంత్రివర్గ సమావేశంలో కొంత నిర్ణయం తీసుకొని దీన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలుంది అని చెప్పుకొస్తున్నారు. కానీ ఎలా చూడొచ్చండి, నిజంగా సిఎస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి కమిటీలో ఎలాంటి ఆధారాలు లేవు, క్లారిటీగా లేదు కాబట్టి మేము దీన్ని ఆపేశాము. అతను ఇచ్చింది క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అది కమిటీని మేము తప్పుపడట్లేదు, ఇచ్చినటువంటి నేపథ్యం అది క్లారిటీగా లేదు కాబట్టి ఆపేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న వెంకటరెడ్డి అన్నకి, నిరంజన్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ మేడం గారికి అందరికి కూడా నమస్కారం. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూకి వచ్చినప్పుడు అండి, కాళేశ్వరం అని చెప్పేసి మనం కొట్టుకుంటానే కూర్చుంటున్నాము. సరే, ఇవాళ కోర్టులో వాళ్ళకి ఒక ఊరట ఇచ్చింది, అంటే ఏం యాక్షన్ తీసుకోవద్దు అని. కానీ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే అది వాస్తవంగా 3 పిల్లర్లు కూలిపోయిన మాట వాస్తవం. అందులో ఎవరు కూడా దాచిపెట్టినా దాగేది ఏం లేదు, అది జనాలకు అందరికి కూడా కనపడుతున్నది. ప్రాజెక్ట్ అనేది దానికి ఒక టైమింగ్, దానికి ఒక పద్ధతి, దానికి ఒక ఇంజనీరింగ్ సిస్టము, దానికి ఆ టైం ప్రకారంగా ఏ వర్క్ ఎప్పుడు చేయాలా, దేనికి ఎంత స్టాండర్డ్ ఇవ్వాలా, ఏ స్టీల్ వాడాలా, ఏ కాంక్రీట్ వాడాలా, ఇవన్నీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవాలి. కానీ కేసీఆర్ గారు తన పేరు మళ్ళా నెక్స్ట్ నేను ఉంటానో ఉండనో, ఆ ప్రాజెక్ట్ నా పేరు పర్మనెంట్ గా నిలబడాలి అనే ఉద్దేశంతో ఆయనే ఇంజనీరు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఫైనాన్సరు, ఆయనే కాంట్రాక్టర్ అయి మొత్తం మీద స్పీడ్ గా చేయడం వల్ల ఇంజనీర్ కూడా పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా తన డెసిషన్సే ఆయన చెప్పిందే రైట్ అనే విధంగా పోవడం వల్ల కూడా ఈ పెద్ద ఎత్తున నష్టం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే పంప్ హౌజులు మునిగిపోయినాయి, పంపులు మొత్తం నాశనం అయిపోయినాయి వరదలు వచ్చినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూలిపోవడం జరిగింది. ఈ 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ లో దాదాపుగా ఒక 35,000 కోట్లు, 40,000 కోట్లు అంటే కమిషన్ల రూపంలో మొత్తం ప్రజల సొమ్ముని తినేశారు. అటు టిఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ముఖ్యంగా కవిత గారు చెప్పిన లెక్కల ప్రకారంగా అయితే, కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారు కూతురు చెప్పిన ప్రకారంగా చూస్తే హరీష్ రావు గారు దాదాపు 1000 కోట్లు దాని మీదే సంపాదించాడు అనే కొన్ని ఆరోపణలు అవన్నీ వాస్తవంగా జరుగుతూ పోతున్నది. కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కుంగిపోయిందని రాజకీయం కూడా చేయడం జరిగింది. కానీ మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మీరు రాజకీయమే, వర్కే. ఆ పిల్లర్లను నిలబెట్టండి, ఆ పిల్లర్లు కంప్లీట్ వర్క్ చేయండి, వర్క్ చేసేసి తొందరగా. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే ఉందో దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ పీరియడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి వాళ్ళతోటే పని చేయించాలి. కానీ రాజకీయంలో వీళ్ళు ఫైటింగ్ వల్ల ప్రజల సొమ్ము నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ చేయలేదు, ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మళ్ళీ దానికి టెండర్లు పిలిచేసి మళ్ళా 400 కోట్ల 1000 కోట్ల ఖర్చు పెట్టి మళ్ళీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొకటి లేదు. కానీ ఇలా ప్రజల సొమ్ముని వీళ్ళు రాజకీయ పార్టీలు వాడుకోవడానికే పనికొస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు కేసీఆర్ జోజిరెడ్డి గారు ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత దాని మీద ఎప్పుడైతే కమిటీ వేశారో కమిటీలో ఎప్పుడైతే ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఇంకెవరికో సంస్థకు సంబంధించి వాళ్ళు పిలువడి చేస్తా ఇది మేము భరిస్తాము, మేమే పునరుద్ధరిస్తాం, ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేస్తామని అన్నా కానీ ససే మీరా అన్నది ప్రభుత్వం ఒప్పుకోలేదు అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఎందుకని మళ్ళీ ప్రభుత్వం చేపట్టిన పనులు వాళ్ళని పిలిచి చేయాలని అనుకోవడం కోరుతున్నది ఎందుకని, ఎలా చూడొచ్చు? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ యొక్క బాధ్యత అండి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరగవని మనం చెప్పరాదు. ఎంత కంట్రోల్ చేసినాడో ఒక్కొక్కసారి కొన్ని వైబ్రేషన్స్ రావడం వల్ల కూడా క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది పెద్ద ఎత్తున అక్కడ 3 పిల్లర్ల ప్లేస్ లో అడుగున ఏముంది, గట్టి తగ్గలక ముందు బొగ్గుందా, లేకపోతే శాండ్ ఇంకా కూడా ఉందా, పూర్తిగా దాన్ని తీయకుండా తొందర కంప్లీట్ చేసేసి మధ్యలో 3 పిల్లర్లే కదా, ఇన్ని పిల్లర్ల మీద ఈ 3 పిల్లర్లకి ఏం డ్యామేజ్ అయితే తొందరగా వేయడము అనేది ఇంజనీరింగ్ యొక్క మైనస్ పాయింట్ అండి. అది ఇంజనీరింగ్ కరెక్ట్ తీసుకోకపోవడమే ఇంజనీర్స్ చేసిన మిస్టేకే. దానికి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఇంజనీర్ అయింది కాబట్టి తన మీదకి ఆరోపణలు వస్తున్నాయి. యాక్చువల్ గా చెప్పాల్సింది ఎవరంటే ఎల్ఎన్టీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి దీని మీద. అదే విధంగా అక్కడ ఉండే ఇంజనీర్స్ ఎవరైతే చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ బాధ్యత ఇక్కడ. అంతేగాని కేసీఆర్ గారు పోయి పిల్లర్ పొక్కలు పోయింది కాదు, ఇంకోటి కాదు. కానీ ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఆయన నేనే కట్టించిన, దగ్గర కూర్చొని టోపీ పెట్టుకొని అక్కడ తిరిగినా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఫంక్షన్లు చేసుకొని బస్సులు పెట్టి జనాలను తీసుకుపోయింది కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రభుత్వంలో.
కానీ రేవంత్ రెడ్డి గారు చేసే మిస్టేక్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలు గడిచిపోతుంటే ఇవాళ 2.5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు అనే దానికి ఇలా 3 పిల్లలు మేము రిపేర్ చేస్తామని మళ్ళీ టెండర్లు పిలవాల్సిన అవసరం ఏంటి? అక్కడ పోయి మేడిగడ్డలోనే పని మళ్ళీ సభలు పెట్టాల్సిన అవసరం ఏంటి? మళ్ళా రాజకీయాలకు కాదు కదా అక్కడ. ఎల్ఎన్టీ సంస్థను పిలిచేసి వాళ్ళని రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే అది ప్రజల సొమ్ము అండి. ప్రజల సొమ్ముని ఇష్టం ఉన్నట్టుగా మేము మా ఇష్టం మేము చేస్తామని చెప్పేసి అందరూ ఇలా ఘోషి తప్పు పట్టిందా ఇంకోట మీరు సుప్రీంకోర్టు పోతారనే సెకండ్ ఇష్యూ. ఫస్ట్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఎల్ఎన్టీది ఎంతవరకు బాధ్యత వహిస్తుంది దాంట్లో? ఎల్ఎన్టీ సంస్థ ఎవరికి ఇచ్చింది? అది ఎల్ఎన్టీ మీదే ఉందా లేకపోతే మన కృష్ణారెడ్డికి పోయిందా? అది కూడా చూడాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలా వర్క్స్ ఎల్ఎన్టీ పేరు మీద వేరే సబ్ కాంట్రాక్ట్స్ చేసినవి కూడా ఉన్నాయి దాంట్లో. సో ఇవన్నీ కూడా గమనించాలా. ప్రజల సొమ్ము ఇది. ఈ రేవంత్ రెడ్డి నీతి నిజాయితీ ఉండి చేయదలుచుకుంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే అది 400 కోట్లు కానీ 500 కోట్లు కానీ అది 100 కోట్లే కానీ ఖచ్చితంగా ఎల్ఎన్టీ సంస్థని మెడల్ వంచి పనిచేయాల్సిన బాధ్యత ఇలా ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా ఇలా సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు. బీజేపీ కూడా నాన్సుడుగా పోతున్నది. బీజేపీ ఇప్పటి వరకు కూడా చర్యలు చేపట్టట్లేదు. రామచంద్రరావు గారు కాంగ్రెస్ ను తప్పు పడుతున్నారు. ఆ రోజున బండి సంజయ్ గారు పదే చెప్పారు, మీతోటి కాదు, మీరు చెయ్యలేరు, మాకు సిబిఐ గొప్ప చెప్పండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు. దాని తాత్సారం ఇలా 8 నెలల్లో సంవత్సరం అవుతున్నది అసెంబ్లీలో తీర్మానం చేసి. ఆ తీర్మానానికి కూడా మీరు బీజేపీ వెళ్ళడం వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మొన్న మాత్రం ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇవాళ వరకు కూడా మీరు సిబిఐకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే అవసరమో అది ఇప్పటి వరకు కూడా సబ్మిట్ చేయలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొన్న రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరందరూ కావాలని ప్రజల సొమ్ముతోటి మీ రాజకీయాలు 3 పార్టీలు కూడా రాజకీయాలుగా వాడుకోవడానికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దొరికిందా? ఈ 25,000 30,000 కోట్లు ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు రోజు పొద్దున్నే పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఏమని? వీడు ఇంత కుంభకోణం చేసిండు, అంత కుంభకోణం చేసిండు అని చెప్పి. అందులో శ్రీహరి హీరో పోలీస్ ఆఫీసర్ ఏం చేసిండు? అరే రోజు నువ్వు కుంభకోణాలను ఇస్తున్నావు కదా, అది ప్రూఫ్ ఉంటే పట్టుకురమ్మన్నారు. ఇవాళ కవిత గారు ప్రూవ్ చేస్తా అని చెప్పేసి అంటే గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంటల్ కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇన్ని వేల కోట్ల కుంభకోణం అయింది, ఈ ప్రాజెక్ట్ లో ఇన్ని 100 కోట్లు తీసుకున్నాడు హరీష్ రావు అని చెప్పేసి ప్రతిరోజు మీడియా ముందు కవిత గారు ముట్టుకుంటున్నారు కదా. కవిత ఎవరో కాదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యురాలే కదా, ఆమె దగ్గర ప్రూఫ్ లేకుండా మాట్లాడట్లేదు కదా, ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? అంటే మీరందరూ కూడా ఒక్కటేనా? ప్రజల సొమ్ముకి మీరందరూ బాధ్యులు కారా? ప్రజల సొమ్మును ముగ్గురు కలిసి పంచుకుంటున్నారా? ఎందుకు కవిత మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆమె మాటల మీద ఎందుకు యాక్షన్ లో దిగట్లేదు? ఎందుకు కిట్ వేసేసి ఆమె ఉన్న ఆధారాలను ప్రజల కోసం ఎందుకు తీసుకోవట్లేదు? ప్రతిరోజు ఆరోపణ. ఆమె ప్రెస్ మీట్ పెట్టింది అంటే ఖచ్చితంగా ఒక కుంభకోణం గురించి చెప్తానే పోతున్నది కదా. ఇవన్నీ మరి వీళ్ళకి కనపడట్లేదా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదా? సిబిఐ కనపడట్లేదా? ఈడీ కనపడట్లేదా? 100 కోట్లు 10 కోట్లు ఉన్నాయి క్యాష్ అంటేనే వచ్చి దాడులు చేసే ఈడీ ఎలక్షన్ టైంలోనే దాడులు చేస్తుందా? ఈ దాడులు కవిత గారు చెప్పినప్పుడు హరీష్ రావు 1000 కోట్లు తిన్నాడు అని చెప్పినప్పుడు. గంగాప్రభు వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. నమస్తే, చెప్పండి. వెంకరెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి ఈరోజు. ఎందుకంటే హైకోర్టులో ఉన్నచ్చినటువంటి తీర్పు ప్రకారం చూస్తే ఒక్కసారిగా కేసీఆర్ హరీష్ రావుకు నిజంగా ఊరట లభించింది. కానీ మేము చేయని తప్పుకు ఎప్పుడైతే హైకోర్టులో కేసు నడుస్తుందో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఘోష్ గారి కమిషన్ రిపోర్ట్ అందింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే సిబిఐకి ఇంటర్ప్షన్ చేశారు, కానీ సిబిఐకి ఇవ్వాల్సిన దాఖలాలు ఇవ్వలేదు, అంటే పాత్రాలు ఇంకా ఇవ్వలేదు. కానీ హైకోర్టులో చూపెట్టాల్సినవి కూడా క్లారిటీగా చూపెట్టలేకపోతే హైకోర్టులో తాత్కాలికంగా దాన్ని నిలిపివేశారు. ఎందుకంటే ఘోష్ గారి కమిషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అనేది. నిజంగా ఇద్దరు అధికారులకి అదేవిధంగా ఒక మంత్రికి మాజీ సీఎం గారికి ఒక ఊరట లభించింది. కానీ రేపటి విషయాలలో మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది అని తెలుస్తుంది. నిజంగా దీనిపైన పూర్వపరాలు చూస్తే కనుక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఎందుకంటే తప్పు చేశారు అని కాలయాపన చేస్తూ 2023 డిసెంబర్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద యాక్షన్ ప్లాన్ అనేది లేదు. ఎందుకంటే అరెస్ట్ చేయలేమో ఎన్నో, అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాస్తవానికి కాళేశ్వరం 1,00,000 కోట్లు, లేకుంటే ఈ కార్ రేస్ కావచ్చు, లేకుంటే గొర్రెల మేపకలే కావచ్చు, అన్నీ కూడా ఆరోపణలు చేసే తప్ప ఏది ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిరూపించలేదు అనేది అంటున్నారు. ఎలా చూడవచ్చు మరి? మీరు అన్నట్టుగా రాజమౌళి గారు, మీరు చాలా కేసులు చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ఒక ప్రధానమైనటువంటి
అవినీతి ఆరోపణకు సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ మీద. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే 2023లో 2 పిల్లర్లు కుంగిపోయినాయి మేడిగడ్డలు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిది. సరే, అన్ని పిల్లర్లు ఉన్నటువంటి అంత పెద్ద ఎత్తున భారీ నిధులతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టు 2-3 సంవత్సరాల లోపల కుంగిపోవడం జరిగితే సహజంగానే ప్రజల్లో వచ్చేటువంటి అనుమానాలు ఇది అవినీతి కేంద్రంగానే నిర్మాణం జరిగింది అనేటువంటిది. దాంట్లో ఏం సందేహం లేదు. పీసీ ఘోష్ కమిషన్ కూడా చాలా సందర్భాల్లో అభిప్రాయం చెప్పనేటువంటిది. మనకు మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి మనకేంటంటే అధికారులు ఈఎన్సీ లెవెల్లో ఉండే అధికారులు కూడా దీని నిర్మాణము, దీని ఆర్కిటెక్టు, దీని అన్ని అంశములు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అనేటువంటి అర్థం వచ్చినట్టుగానే చెప్పినారు అనేటువంటిది మనకు ఉన్నటువంటిది. మనకు కూడా తెలుసు, ఆయనే చెప్పుకున్నాడు, నేను ఈ ప్రాజెక్టు కట్టాను నా ఓన్ బ్రెయిన్ అని రకరకాలుగా చెప్పుకున్నటువంటి సందర్భంలో మనం చూసాం. సరే, ఏదైతేనేవి దాంట్లో అవినీతి జరిగింది అనేది. ఇప్పుడు అవినీతి అంటే ఏంది రాజమౌళి గారు? కొత్త ట్రెండ్. వెనకటికి ఒక ప్రాజెక్టు ఒక స్కీముకు ఎంత టెండర్ కాస్ట్ అవుతుంది అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పలంగా రాత్రికి ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ 20%, 30%, 40%, 50,000 కోట్లకు ఖర్చు అవుతుంది అనేటువంటి ప్రాజెక్టు 35,000 కోట్లకు అని చెప్పి ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనమో ఇవాళ 1,00,000 దాటిపోతుంది. ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధినేతలు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను, ఇక్కడ జరిగింది కాబట్టి మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి. వాటిని ఎస్కలేట్ చేసి డబ్బు కాజేయడం అనేటువంటి జరిగింది, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఎంక్వైరీ చేసినారు పిల్లల తర్వాత. ఏం ఎంక్వైరీ చేసినారు రాజమౌళి గారు? చాలా మిత్రులు మాట్లాడుతున్నారు, నేను ఇలా ఒకటి 2 టీవీల్లో మాట్లాడాను. మీరు ఎంక్వైరీ పీసీ ఘోష్ కమిషన్ ఏ రెఫరెన్స్లో వేసినారు? ఇప్పుడు ఒక కమిషన్ వేసే ముందు దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తారు, ఏ ఎంక్వైరీ చేయాలా అనేటువంటి దాని కింద. దాంట్లో చెప్పబడింది ఏంటంటే నేషనల్ డ్యామ్స్ సెక్యూరిటీ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు సాంకేతికమైనటువంటి లోపాలు ఉన్నాయి దీంట్లో. ఆ పాయింట్ మీదనే రేవంత్ రెడ్డి గారు వేసింది తప్ప అనేక సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడింది, మేము కూడా మాట్లాడాం, భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడింది, ఆరోపణలు చేయడం జరిగినటువంటిది ఏటీఎం అయింది అనేటువంటి దాంట్లో ఏం సందేహం లేదు. మరి అటువంటి పరిస్థితి లోపల దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అవినీతికి సంబంధించి కింది వరకు, కాలువల వరకు, మేఘా కృష్ణారెడ్డి దవ్వినటువంటి కాలువల వరకు, ఎల్ఎన్టీ కట్టినటువంటి రిజర్వాయర్లు, డ్యాములు, వీటన్నిటి కూడా సుందిల్ల కానీ, అన్నారం కానీ, మేడిగడ్డ కానీ, వీటి మీద అవినీతి కోణంలో రెఫరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏం జరిగింది? దాని మీద ఆయన ఇంకా డీటెయిల్డ్గా పీసీ ఘోష్ గారిని మనం అప్రిషియేట్ చేయాలా? దీంట్లో ఏం జరిగింది అనేటువంటి దాని గురించి కొంత లోతుగా వెళ్ళినాడు. ఎవరు నిర్ణయాలు చేసినారు, ఎవరి ఇంట్రెస్ట్ దీంట్లో ఉంది, ఎవరి ఏ రకంగా ఉన్నది దాని మీద మనకు కనపడ్డది ఏంది? మనకు పత్రికలో చదివినటువంటిదే కదా, మీడియాలో చూసినటువంటిదే కదా. మధ్యస్థాయి ఉండేటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి. చాలా వచ్చినాయి, ఇంకా పేర్లు ఎందుకు కానీ. దీనిలో అవినీతి జరగలేదు అనేది కాదు. ఇవాళ దాని మీద 2 సంవత్సరాలు, సుమారుగా 1.5 సంవత్సరం ఆలోచించి నేను ఎంక్వైరీ చేస్తా, అది చేస్తా. అంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి లెటర్ రాసి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పినటువంటి వ్యక్తి. ఏదైతే ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు, నేను మిమ్మల్ని తీయట్లేదు. వెంకరెడ్డి గారు ఇలా స్పష్టంగా ఏదైనా అవినీతి జరిగింది అనేది కళ్ళ కట్టినట్టు చూపెడతాయి, కానీ నిరూపించడానికి ఎందుకు ప్రభుత్వం దగ్గర చర్యలు చేపడతలేదు? అవినీతి జరిగింది, అఫ్కోర్స్ అధికారులు తిన్నారు, నాయకులు తిన్నారు, మంత్రులు తిన్నారు, ఎమ్మెల్యేలు తిన్నారు, అందరూ తిన్నారు. తిన్నట్టు ప్రూఫ్స్ ఏంటి? తిన్నారు అని నోటి మాట చెప్పడం కాదు, కళ్ళతో చూడడం కాదు కదా, ప్రూఫ్స్ కావాలి కదా కోర్టుకు. ఎందుకు చూపెట్టలేకపోతున్నది? ఇంత పెద్ద ఇది ఒక సామెత ఉంది, కొండంత రాగం తీసి ఒక పాట పాడినట్టు. ఏడబోయింది ఇదంతా కూడా? 1,00,000 కోట్ల అవినీతి, గొర్రెల స్కామ్, బర్ల స్కామ్, దళిత స్కామ్. ఈ స్కామ్ పేర్లు మాత్రమేనా? పేర్లు మాత్రమే చూపెట్టాలనుకుంటా. నిజంగా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే ఇప్పటికి కూడా చాలా వరకు అడిగారు. ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అడిగారు, చూపెట్టండి స్కామ్లు, చూపెట్టండి ప్రతిదీ అని. జనానికి చూపెట్టాలి కదా, మాటలతోటే కాదు కదా. మాటలతో కోటలు కడితే కాలిపోతాయి కదా. ఎందుకని చూపెట్టట్లేదు? అవినీతి జరిగింది అన్నారు, కానీ ఎందుకు చూపెట్టలేదు? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, మనకు అందరికీ తెలిసినటువంటిది, రేవంత్ రెడ్డి గారు నిజంగానే బీఆర్ఎస్ నాయకుల యొక్క అవినీతి, పరిపాలనలో ఉన్న 9.5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద చిత్తశుద్ధితో ఉన్నారా లేదా అంటే లేరు అనేటువంటిది నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడడం జరిగినటువంటిది. ఒకరినొకరు తిట్టుకోవడం. 9.5 ఏళ్ళు పాలించినటువంటి వాళ్ళ అవినీతి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, 2.5 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఈ రెండు కూడా.
ఒకటి స్పష్టంగా ఏంది, వీళ్ళు వాళ్ళు రెండు రెండే దొందే అనే పద్ధతి లోపల అవినీతి జరుగుతున్నమాట వాస్తవం. నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు వస్తే, కనీసం భూములకు సంబంధించిన ఆరోపణలు వస్తే, కనీసం మర్యాద రాజమౌళి గారు ఆరోపణలు పోయే వరకు, నిరూపణ కానంత వరకన్నా కనీసం రెవెన్యూ మినిస్టర్ పోర్ట్ఫోలియోనైనా చేంజ్ చేయాలి కదండి, బంధువులకు సంబంధించినటువంటిదని. ఆ స్థాయికి దిగజాని రాజకీయాలు అధికారంలోకి వస్తే ఎట్లా సంపాదించుకోవాలంటేది. మీరు అన్నట్టుగా ఈ కార్ రేసింగ్ ఉంది, అంత రెడీ ఉందండి ఫైలు. ఈ కార్ రేసింగ్లో ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలను తుంగలో దొక్కి క్యాబినెట్ అనుమతి లేకుండా 50-55 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు విదేశీ మార్గద్రవ్యంలో చెల్లించినాడు అన్నప్పుడు అరవింద్ కుమార్ ఐఏఎస్కు పర్మిషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మా మీద ఇచ్చినారు, ఇస్తలేడు లేని గవర్నర్ ఇవ్వడం లేదు అనేటువంటి అది కూడా మాకే అంట కట్టినారు. అన్ని వచ్చిన తర్వాత కూడా నేనేమంటున్నా అంటే, ఈ అవినీతికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చేటప్పటికి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఒక అవగాహనతో ఉన్నాయి తప్ప కాలక్షేపం చేయడానికి విమర్శలు చేసుకుంటున్నారు తప్ప, ఏ ఒక్క కేసులో మీరు చెప్పినారు, గొర్రెలకు సంబంధించినటువంటి చెప్పినారు, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించి చెప్పినారు, మరి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటిది, నయీం కేసు ఏమైందో ఇంతవరకు చెప్పలే. కేసీఆర్ గారు పీరియడ్లో మిషన్లు తెచ్చి డబ్బులు లెక్క పెట్టిరన్నారు, కనీసం మాట వరుస కన్నా రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బెంత ఏమైంది, ఆ కేసు ఏమైంది అని చెప్పలేకపోయినాడు. కాబట్టి వాళ్ళ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి స్థాయికి దిగారు. రెండవది, నేను ఇప్పుడు మీరు పాయింట్కి వస్తాను. ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి అందులో పెద్దగా ఏముందండి, లీగల్ ప్రక్రియలో ఒక చిన్న లోపాన్ని వాళ్ళు ఎత్తి చూపినారు. వాళ్ళు కమిషన్ను వ్యతిరేకించలే, విచారణను వ్యతిరేకించలే, ప్రభుత్వానికి హక్కు ఉంది చేయాలా, దానిలో మంచి చెడ్డలు ఏంది, అవినీతి జరిగిందన్న విషయాల గురించి వాళ్ళు లోతుగా పోలే. వాళ్ళు అంటున్నది ఏంటి, సెక్షన్ 8 ప్రకారంగా ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎవరి మీద అయితే చేస్తున్నారు, ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు గారిని పిలిచింది మామూలుగా అప్పుడు పిలిచినటువంటిది ఏంటంటే సాక్షులుగా పిలిచినారు. సాక్షుల నుంచి ఆరోపణల వరకు వాళ్ళ మీద కేసు వచ్చింది. అది నిరూపణ, అది ఆ నోటీస్ ఇవ్వకుండా మీరు చేసినారు అనే ఒక్క గ్రౌండ్లో కొట్టేసిండండి. అది ఏం చేయాలనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. అయితే అతను కూడా పీసీ ఘోష్ కూడా సుప్రీంకోర్టు జడ్జి, మరి అంత బలహీనమైనటువంటి దారిని ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటిది మనకు ఇప్పుడు లీగల్లో చాలా రకరకాల సమస్యలు ఉంటాయి, మీకు మనకు అర్థం కానివి ఉంటాయి. చిన్న పాయింట్ లాయర్ పట్టుకొస్తాడు, దీని ప్రకారంగా మీకు ప్రొటెక్షన్ దొరుకుతారంటాడు. కాబట్టి వీటన్నిటి మీద అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి దాని మీద అన్నారు తప్ప ఆ కేసులో నిజం లేదు, ఆ కేసు అవాస్తవమైనది, ఈ ఆరోపణలు అని చెప్పలే వాళ్ళు. కాబట్టి ఇది మరి ఎందుకు జరిగింది, అంత పెద్ద జడ్జి అయినా అక్కడి నుంచి కలకత్తా నుంచి వచ్చి అనేక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు నాకు తెలిసినంత వరకు. ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆయన అంత వేల పేజీలు ఉన్నటువంటి రిపోర్ట్ ఇచ్చినాడు, చాలా విషయాలు చెప్పినాడు, బయటకు వచ్చినాయి. కానీ మరి ఈ చిన్న లోపభూయిష్టమైనటువంటి లీగల్ టెక్నికల్ పాయింట్ను ఇవాళ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని సరిదిద్దుకుని వెంటనే సుప్రీంకోర్టులో స్టే తేవాలా, తెచ్చి దాని మీద దర్యాప్తు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబము వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులంతా చేసినటువంటి అవినీతిని బయటకు తీయాలనుకుంటే చేయాలా, లేకపోతే కాలక్షేపం కోసం ఇట్లా జరిపించి ఇంకొక సంవత్సరం అయితే ఆ తర్వాత ప్రజలు కూడా నమ్మరు. ఇప్పటికే నమ్మడం లేదు ప్రజలు, లేని ఆరోపణలు చేస్తున్నారు దాని కింద. కాబట్టి వాస్తవంగా అవినీతిని ఒక్కడో ఒక దగ్గర అంతం చేయాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న రాజమౌళి గారు, ఏ పార్టీ అని ఉండదు, రేపు బీజేపీ రాని ఎవరు రాని కాదుగా, దానికి సంబంధించి ఒక మార్గదర్శకమైనటువంటి పద్ధతిలో అధికారం వస్తే చాలు మనం సంపాదించుకొని పోతాం అనేటువంటి 100 కోట్లు సంపాదించుకొని పోతాం అనేటువంటి ఈ అవినీతి ఆలోచన రాజకీయ నాయకుల్లో నుంచి తొలగించే ప్రయత్నం లోపల ఎవరో ఒకరు ముందుకు వస్తే సంతోషం అనేటువంటిదే మనం ఆలోచిస్తున్నటువంటి సందర్భం. రైట్. నిజంగా జోజిరెడ్డి గారు చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు కూడా మొత్తం మీద 9.5 సంవత్సరాలలో అన్ని స్కాములలో నిజంగా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అన్నారు. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మరోసారి ప్రభుత్వంలోకి రాము కాబట్టే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారే దోసుకొని దాచుకుంటున్నారు. కాంగ్రెస్ వారు దాచుకుంటే తప్పు లేదు, కానీ మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు జనానికి ఇస్తామన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, ఇవన్నీ ఏది, కానీ మేము చేశామంటున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా నిరూపించడం లేదు చట్టబద్ధంగా, కానీ ఆరోపణలు మాత్రం చేస్తున్నారు అంటారు. నిజంగా ఒకవేళ తిన్నట్టు ఉండే క్లారిటీగా కళ్ళతో చూసింది చెవులతో వినేది కంటే క్లారిటీగా నిరూపించడానికి ప్రత్యేకంగా కోర్టులైనా అధికారికంగా ఏదైనా నిరూపించాలంటే లీగల్గా చూపెట్టాలి.
చూపెట్టలేకపోతున్నారు అనడం తప్ప, అన్నారు, చేశారు, చేస్తున్నారు అనడం తప్ప చేసిండ్రు, ఇది చూపెడుతున్నాం అనేది క్లారిటీగా ఇవ్వట్లేదు. అటు ప్రజల దృష్టిని మళ్లించడానికా, లేదు అంటే మేము ఇట్లనే కాలయాపన చేస్తాము అని చెప్పడానికేనా? ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజమౌళి గారు, వెంకటరెడ్డి గారు అన్నట్టుగా జనరల్ గా ఏమవుతుందంటే రాజకీయ నాయకులే లాస్ట్ ఫైనల్ గా ఎంత ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నా కూడా లాస్ట్ కు వస్తే ఒక జీవో తీయాలన్నా ఏ తీయాలన్నా కూడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ ముఖ్యమంత్రిలో క్యాబినెట్ ఎవరో ఒకరు ఉంటున్నారు. దాంట్లో ఏం చేస్తున్నాడు, ఒక జీవో తీసేటప్పుడు మళ్ళా ఏదైనా అవసరమైనప్పుడు చేంజ్ చేసుకోవడం కోసం ఒక బొక్క పెట్టి కూర్చుంటున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అంత ఘోష్ గారు అంతా తయారు చేసి మరి ఒక్క పాయింట్ ని నోటీస్ ఇవ్వకుండా అనే దాని మీద ఇలా వాళ్ళకి స్టే దొరికింది కదా. ఆ ఒక్కటి ఎందుకు అని అంటే అన్ని రకాలుగా అనుమానాలు స్టార్ట్ అయిపోతాయి దాంట్లో. అంటే కావాలని దాంట్లో ఒక బొక్క పెట్టి ఉంచారా, ఆయనకు తెలియదా, సుప్రీంకోర్టు జడ్జి గారుగా పనిచేసిన అతను మరి ఏంది ఇక్కడ అనేది అది సుప్రీంకోర్టు జోగిరెడ్డి గారు ఒక కీలకమైన మాజీ ముఖ్యమంత్రి మీద కేసు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటదండి, మామూలు వ్యక్తులు కాదు కదా. ఆ ఒక్క పాయింట్ తోటి ఇలా ఆగిపోయింది అంటే అంటే దాంట్లో కూడా సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ దేర్ అనే మనం అనుమానపడాల్సిన పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి అక్కడ. అదొకటే కాకుండా మీరు అన్నట్టుగా గొర్రెల స్కాము, బర్రెల స్కాము, దుడ్డల స్కాము ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినాయి. చేపలు అయితే ఇంకా ఘోరంగా జరిగింది. ఫిష్ అందులో ఒక సంచి తీసుకొస్తాడు, అందులో లక్షలు ఉన్నాయని పోటీ పడేస్తాడు. అది ఉన్నాయా లేవా జగమే, అది ఏం లెక్కాపత్రం లేని. అంటే వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా తెలివిగా స్కీములని ప్రతి కులానికి అంటగట్టుకుంటూ ప్రతి కులాన్ని వాడుకుంటూ కులవారిగా డివైడ్ చేసుకుంటూ వాళ్ళు చేసిన దాన్ని ఎక్కడ కూడా దొరకకుండా మీరు గమనించండి. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఇచ్చిన గొర్రెలు తీసుకొస్తే మన తెలంగాణలో ఉన్న ప్రజల కంటే డబుల్ త్రిబుల్ ఉండాలి. అన్ని ఇచ్చారు. చేపలు అయితే లక్షల కోట్ల చేపలు ఇవాళ చేపలు దొరకట్లేదు. మళ్ళీ ఆంధ్ర నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం, భీమారం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డ్యామ్లలో తక్కువ అయిపోయింది. అంటే ఇది వాస్తవంగా జరిగింది అనేది ప్రజలకందరికీ తెలుసు. కానీ నాకేంటి, నాకు అవసరం ఏంటి, నా ఓటుకి నాకు 500 ఇచ్చిందా, 1000 ఇచ్చిందా, నాకు బీర్ ఇచ్చిందా, బ్రాండీ ఇచ్చిందా, లేకపోతే బిర్యానీ తినిపించిందా అన్న ఆలోచన నాకు ఫ్రీ వచ్చిందా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ఇస్తున్నాడు, కరెంటు 200 పాయింట్లు మాఫీ చేస్తున్నాడు, అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాడు, రుణమాఫీ దాదాపు 70% అయింది. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ రేవంత్ రెడ్డి గారి సొమ్మో కేసీఆర్ గారి సొమ్మో కాదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఆ గవర్నమెంట్ మొదలు పెడితే దాన్ని పక్కగా పెడితే ఇవాళ కనీసం ఒక 50,000 కోట్లు ఈ 30,000 కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోయిన తర్వాత మళ్ళా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి తెచ్చిపెట్టినప్పుడు ఆ 50,000 కోట్ల పరిస్థితి ఏంటి? అదే ప్రజల సొమ్ము కాదా? దాని గురించి ఎందుకు ఆలోచించరు? ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు ఆలోచించరు? ఇలా నేను ఒకటి గమనించాను, ఇలా న్యూస్ లో చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి తోటి ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఒక కూటమిగా తయారు చేసుకుంటూ దాంట్లో ఉన్న ఏమేం చేయొద్దు ఏమేం చేయాలని చెప్పేసి చేస్తున్నారు. అంటే ఐఏఎస్లు అనే వాళ్ళు పర్మనెంట్ గా 35-36 సంవత్సరాలు జాబ్ చేయాల్సిన వాళ్ళు ఈ 5 సంవత్సరాల రాజకీయ నాయకులకి బెండ్ అయిపోయి, అంటే వాళ్ళు కూడా ఏ విధంగా అయితే రాజకీయ నాయకులుగా బెండ్ అయిపోతున్నారో, రాజకీయ నాయకులు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నారో, వాళ్ళు కూడా ఐఏఎస్లు చదివి అంత చదువు చదివి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి సర్వీస్ చేస్తామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా డబ్బులకు అలవాటు పడిపోతున్న పరిస్థితి. వాళ్ళు కూడా రిజైన్లు చేసేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్న పరిస్థితులు. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? పొద్దున లేచి వ్యవసాయదారులు పొద్దున లేచి పని చేసుకుంటే వారికి రూపాయి మిగలదు. వీళ్ళకి ఒకేసారి ఒక ఎమ్మెల్యే అయితేనో, ఎంపీ అయితేనో, కలెక్టర్ అయితేనో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితేనో, ఒక ఎస్ఐ అయితేనో వేలు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులంతా? ఇదంతా తెలియదా? ప్రజలకి మార్పు రావాలా? ప్రజలు ఎందుకు ఎదురు తిరగట్లేదు? నేను ఒకటే మాట్లాడతాను. ఇవాళ కవిత గారు కేసీఆర్ గారి కూతురు, ఆమె స్పష్టంగా వందల సార్లు చెప్పింది మా హరీష్ రావు అవినీతి చేసిండు, మా కేటీఆర్ దోసుకున్నాడు. బీజేపీ వాళ్ళు అనలేదండి ఏటీఎం అని. బీజేపీ కంటే ముందే కవిత గారే చెప్తున్నారు ఏటీఎం అని. ఆమె దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంటుంది. మొన్న ఏదో ప్రాజెక్టు 200 కోట్లు పలానా అనేది అందరికి తెలుసు అనే చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే దాన్ని నిరూపించడానికి కావచ్చు, లేదు అంటే వీళ్ళు ఇంత తప్పు చేశారు, ఒక్కొక్కరు ఇంత అవినీతికి పాల్పడ్డారు అని కవిత చెప్పినా ఎవరు చెప్పినా కానీ నిరూపించలేకపోతున్నారు. ఎందుకంటే కవిత మాట్లాడే మాటలు కూడా
మా తండ్రి గారు అనే నేపథ్యంలోనే తండ్రిని తప్ప మిగతా అందరినీ తన మా బ్రదర్తో పాటు తనకు సంబంధించిన వ్యక్తులు అందరితో పాటు కూడా అవినీతికి పాల్పడ్డారు ఇంత అంత అని చెప్తున్నారు అనేది మాట్లాడుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఎవరు కూడా నిరూపించట్లేదు, అంటే ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు కానీ క్లారిటీగా 100% నిరూపించట్లేదు. నిరూపించకుంటే ఎందుకని ఎవరైనా చర్యలు తీసుకోరు? దీన్ని బట్టి ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారు? నిజంగానే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసింది అంటే ఏ పలానా రోజున ఇంత తప్పు చేసింది, ఇగో ఈ ప్రాజెక్టు దగ్గర కావచ్చు, ఇది గొర్రెల స్కామ్ దగ్గర కావచ్చు, ఈ స్కామ్కు అనేది క్లారిటీగా ఉండాలి. దాని మీద ఎంక్వైరీ జరగాలి. వితిన్ ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలల లోపల క్లోజ్ కావాలి. దాన్ని బట్టబయలు చేయాలి. నిజంగా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఇన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని సెక్షన్లకు సంబంధించి ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, లేకుంటే ఏదైతే ఇంటెలిజెన్స్ కావచ్చు ఇలాంటివి కూడా వింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాయి. కానీ ఈ నేపథ్యంలోనే ఎందుకని వెనుకడుగు వేస్తుంది? ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజమౌళి గారు మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. సమాధానం ఒక మాటలో చెప్పడం అనేటువంటిది కుదరదు. రాజకీయాలు కలుషితమైపోయినాయి. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. అవినీతి కేంద్రాలుగా మారినాయి. అధికారంకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలా, అదే డబ్బును ఖర్చు పెట్టి మళ్ళీ ఎన్నికల్లో కొలవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి దిగజారిన రాజకీయ ప్రక్రియ అనేటువంటిది వాళ్ళ దేశంలో రావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ కోణంలోనే ఇప్పుడు మీకు తెలుసు జగన్ గారి కేసు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారి కేసు ఎన్నాళ్ళు అవుతుందండి? రేవంత్ రెడ్డి గారి కేసు ఎంతకాలం అండి? సుప్రీంకోర్టులో స్టే, అది అవునా కాదా, నిజమా, ఏదే ఉందా లేదా అనేటువంటిది. కవిత గారి కేసు ఏమైందండి? ఇప్పుడు ఈ కేసు. కాబట్టి రాజకీయ నాయకుల చుట్టూ అలుముకున్నటువంటి అవినీతి కేసులన్నిటికీ చాలా తక్కువ సందర్భాల లోపలనే తుది పరిష్కారాలు, శిక్షలు రావడం జరిగినటువంటిది లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాంటి వాళ్ళ కేసులు తప్ప. అందువల్ల ఏం జరుగుతున్నది? వల్ల ఏ పార్టీ రాజకీయ అవినీతికి దూరంగా ఉంది, ఆ కోణంలో లేదు, ఆ కలర్ లేకుండా ఉంది అని చెప్పడం కొద్దిగా కష్టం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగా 9.5 ఏళ్ల అవినీతి పాలన అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొదటికి చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, అన్ని పార్టీలు చెప్పినాయి. ఇవాళ అవకాశం వచ్చింది మీరు ఎంక్వైరీ చేయడానికి. మీరు అన్నమాట ప్రకారంగా మీకు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి చెప్పాలా? మా మీద అంటారు సిబిఐకి ఇచ్చిన కాళేశ్వరం కేసు వాళ్ళే చేయడం లేదని ఇంతకుముందు మిత్రులు కూడా నిరంజన్ గారు కూడా మాట్లాడతారు. సిబిఐకి ఏమి ఇచ్చారంటే హైకోర్టులో కేసు ఉంది. అది విచిత్రం ఏంటంటే హైకోర్టు ఆనాడు కూడా స్టే ఇచ్చింది దీని మీద, ఇప్పుడు దాని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. సిబిఐ అనేటువంటిది అట్లా వాళ్ళకి కావాల్సిన కాగితాలు ఇంతవరకు ఇవ్వలే. స్టే ఎక్కడ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలండి? సరే ఇప్పుడు స్టే ఎక్కడ చేసినారంటే మళ్ళీ స్టే వేసినారు. ఎట్లాంటి కేసు వాళ్ళ మీద పెట్టడానికి, యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా హైకోర్టు. మరి రేపు బయటికి వస్తుంది. మా దృష్టిలో ఏంటంటే ఈ అవగాహన ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవగాహన ఒప్పందం భాగంలోనే ఉంటే మీరు ఉండాలా, ఉంటే మేము ఉండాలా, కాబట్టి మేము చేస్తున్నది అదే, మీరు చేసింది అదే అనేటువంటి పద్ధతి లోపల తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నట్టు ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఎన్నాళ్ళు మాట్లాడతారండి ఇట్లా? మీరు తిన్నారు, మేము తిన్నాం, వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు అని చెప్పిన తర్వాత ప్రజలు ఒక సంవత్సరం తర్వాత విన్న తర్వాత ఏం ఆలోచనకు వస్తారండి? ఈ రెండు కూడా అవినీతి పార్టీలు అనే అభిప్రాయానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యామ్నాయం వైపు చూస్తారు కదా. రేపు ఒక్క కేసు ఇంతవరకు ఛార్జ్ షీట్ కాలేదు. ఎందుకు కాలేదని మేము అడుగుతున్నాం. క్లియర్ కేసులు అన్ని రెడీమేడ్ ఉన్నదండి కేసులు. మీకు తెలుసు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టుగా ఫస్ట్ మన గొర్రెలకు సంబంధించినటువంటి ఆఫీసులో ఫైళ్ళని ఎత్తుకపోయినారు అన్నారు. దాని గురించి మాట్లాడలే ముఖ్యమంత్రి గారు. అనేక విషయాలు మాట్లాడతారు కదా, దాని గురించి మాట్లాడలే. విద్యుత్ శక్తి కొనుగోళ్ల మీద జరిగిన అవినీతి మామూలుది కాదు రాజమౌళి గారు. రెడీ ఉంది ఫైలు, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద రెడీ ఉంది, దానికి సంబంధించి జరగలే. అంటే ఏం జరుగుతుంది? మీరు అన్నట్టుగా మీరు ఒక ఆవేదనతో ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు బాధపడుతున్నారు. నేను కూడా అట్లాగే అనుకుంటున్నా. ఎవడైనా కానీ పార్టీలకు అతీతంగా ఏదో ఒక ప్రభుత్వము ఇది శిక్ష అని ఇస్తే కనీసం భవిష్యత్తు తరాల కన్నా రాజకీయాలు కొంత కలుషితం కాకుండా కొంత నీతివంతమైన రాజకీయాలు, యువకులు, ఇప్పుడు నిరంజన్ లాంటి వాళ్ళు యువకులు ముందుకు వస్తే బాగుండదని కోరుకుంటాం. కానీ జరగడం లేదు. వాళ్ళే గెలుస్తున్నారు. మళ్ళీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే ఎవరైతే జైలుకు పోతారో వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారనే కాన్సెప్ట్ ఈ తెలంగాణలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత మనం ఏం రాజకీయాలు మాట్లాడతారండి? రైట్, నిజంగా. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే 20వ తారీఖు చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి కొత్త జిల్లా జగిత్యాలలో ఆశీర్వాద సభ పెట్టి ఓ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి గారిని తన పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో కండవగట్టి ఒక స్టేడియంలో సభ పెట్టి ఆ సభలో మాట్లాడుతున్నారు. అదే రోజు కాళేశ్వరం పయనమైనటువంటి
సీఎం రేవంత్ రెడ్డి గారు తన కాన్వాయ్లో వెళ్ళి అక్కడ కూడా తాను కాటారం మండలంలో నస్తూర్పల్లిలో సభ పెట్టి అక్కడ మాట్లాడారు. 2 రోజులకు అంటే ఈరోజు ఉదయం తీర్పున్న నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినమాట, ఢిల్లీకి వెళ్ళిన హరీష్ రావు ఎవరి బీజేపీ నాయకుని కలిశారో చెప్పమంటావా, ఏ నాయకుని కలిశావో చెప్పమంటావా అని సవాల్ విసిరారు. నిజంగా దీన్ని ఏ బీజేపీ నాయకుని కలిశారో ఎవరికి తెలియదు, అసలు ఎందుకు పోయారో దేనికని సంబంధించింది అనేది కొంత గోప్యంగా ఉన్నప్పటికీ మాత్రం ఇదే విషయాన్ని కవిత గురు కూడా అన్నారు. ఇదే విషయంలో ఎందుకని దాస్తున్నావు, క్లారిటీగా చెప్పొచ్చు కదా, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటో చూపెట్టచ్చు కదా అంటే మాటలు అనడానికైనా నిజంగా నిరూపించాలి కదా, ఎందుకని నిరూపించలేకపోయారు? ఎలా చూడొచ్చు మరి? ఇలాంటి మాటలేనా, మాటలు కోటలు దాడతాయా, కోటలు కడతాయా? లేదు. ప్రభుత్వంలో ఉన్న ఒక సీఎం మాట్లాడే మాటకు ప్రతి దానికి ఒక విలువ ఉండాలి కదా. ఆ విలువ ప్రకారం జనాలకు సంకేతం ఏమిస్తున్నాం అనే క్లారిటీ ఉండాలి కదా. నీ దగ్గర వింగ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, సిఐడి ఉంది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది రావాలంటే, ఎందుకని చేయట్లేదు? ఒకటి రాజమౌళి గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అసలు ఎంత ఉంటాయంటే, మనం 3-4 సంవత్సరాలుగా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా తర్వాత ముఖ్యమంత్రిగా రోజు మాట్లాడుతున్నాడు. ఈ అవినీతి గురించి మాట్లాడుతున్నటువంటి దాంట్లో మీరు అన్నట్టుగా హరీష్ రావు గారు వెళ్ళారు, వినోద్ రావు గారు వెళ్ళారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను కలిసినారో చెప్పనా, నేను ఎంక్వైరీ చేసి, అది కూడా గమ్మత్తు. ఇంకా జోయిరెడ్డి గారు మొత్తం మీద ఏదైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ ముగ్గురి కలయిక నేపథ్యంలోనే ఒకవేళ ఈ ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏడికి వెళ్ళాలన్నా కాంగ్రెస్కు ఒక భయం పట్టుకుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకని అంటే ఈ ముగ్గురు తప్పు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు, లేకుంటే అదే భాగంగా వీరిపై పెట్టినటువంటి ఆ కేసులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, నిరూపించడానికి ఆస్కాన్ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేసిన వారికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆధారాలు చూపెట్టి చేయొచ్చు. కానీ ఎందుకని వెనుకడుగు వేస్తుంది? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుంది? ఎలా చూడొచ్చు? ఒకటే రాజమౌళి గారు, కాళేశ్వరం అనేది 1,10,000 కోట్ల ప్రాజెక్టులో 30,000-35,000 కోట్లు జరిగిన కుంభకోణం వాస్తవము అనేది క్లారిటీ ఉంది. అదే విధంగా మీరు ఏదైతే లిస్ట్ జరిగిందో అవన్నీ కూడా కుంభకోణాలు జరిగినాయి, అవినీతి జరిగింది అనేది క్లారిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి అధ్యక్షుడుగానే ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని అని చెప్పేసి లీగల్ గా ముఖ్యమంత్రిని, నా సంతకం తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకి పవర్ఫుల్ గా సంతకం అని చెప్పేసి ఇంకా ఆయన ముఖ్యమంత్రిని అనుకోవడం లేదు. ప్రతి మీటింగ్ లో తిట్టుకోవడం తప్ప ఇంకొకటి చేయట్లేదు. ఇవాళ అవినీతిని నిరూపణ చేసి 2.5 సంవత్సరాలు అవుతున్నది. 2.5 సంవత్సరాల్లో కనుక నీవు వేరే కేసీఆర్ ని మళ్ళా జైలుకి పంపిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ పంపిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, నా సీటు గుంజుకుంటాడనే భయం లేకుండా ఉండాలి అంటే ఈ 6 నెలలు ఇంకా నీకు టైం ఉంది. 2 నెలల్లో నువ్వు చేయొచ్చు అన్ని కూడా. అవినీతి అనేది నువ్వు సిట్టేస్తావా, ఇంకోటి వేస్తావా, లేకపోతే వెంకటరెడ్డి గారిని నన్ను పంపించండి, వెంకటరెడ్డి గారిని నన్ను ఇంకో కాంగ్రెస్ నాయకుని పంపించండి, మేము ప్రూవ్ చేస్తాం. ఆ డాక్యుమెంటేషన్ మొత్తం మాకు ఇవ్వమండి. ఏ గోల్డ్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. అదంతా కళ్ళకు కనపడుతున్నది, అవినీతి జరిగింది కనపడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏ రూపాయి యొక్క ఒప్పందం లేకపోతే ముఖ్యమంత్రి మర్చిపోయి తిట్టుకోవడం తప్ప ఎక్కడైనా ఒక్కరిని జైలు పంపి, రేవంత్ రెడ్డి గారు కనుక నిజంగా ప్రజల కోసం నేను తెలంగాణలో ప్రజాపాలన చేస్తున్నాను అనుకుంటే మాత్రం 100% ఆయన చర్యలు చేపట్టాలా, వాళ్ళ మీద యాక్షన్ జరగాలి. ఆ జైలుకి పంపిస్తారా చట్టపరంగా ఇంకోటి జరుగుతుంది సెకండ్ ఇష్యూ. యూ వాంట్ టు ప్రూవ్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు దాంట్లో భాగస్థుడు అయినావు, నీకేదో ఇచ్చిండ్రు. ఇలా ఢిల్లీ పోయి హరీష్ రావు ఇలా ఆన్సర్ వచ్చింది. రీజన్ ఏంటి నీకు తెలుసు అంటున్నావు, పలానోళ్ళు అని చెప్పి ఓపెన్ ఎందుకు మాట్లాడట్లేదు? ఒట్టిగా ఆరోపణలు చేసేసి ఒట్టిగానే ప్రజల్ని మధ్య పెట్టుకుంటూ మీరు టైం పాస్ చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 100% మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, రికార్డు లేకుండా ఉండదు. చిన్న కేసులో కూడా వదిలిపెట్టే కేసులు కాదు ఇవి. పెద్ద పెద్ద 100 కోట్ల 1000 కోట్ల కుంభకోణం ఉన్నది. దాదాపుగా మొత్తం తెలంగాణలో చూసుకుంటే ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులో దాదాపు 4 లక్షల కోట్లు అవినీతి పైసలే ఉన్నాయి. కాబట్టి అవినీతి వీళ్ళు దోసుకున్నదే పైసలు కాబట్టి క్లియర్ కనపడుతుంది. అప్పుడు ఎవరికి ఉన్న తెలంగాణ రాకముందు ఎవడెవడు పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఆఫీసర్ పరిస్థితి ఏంటనే మనకు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారే తప్పు అంటున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వాళ్ళతో కుమ్ము కాకపోతే తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. నిజంగానే ఒకవేళ తప్పు చేసిన వారిని శిక్షించడానికి అధికారికి ఎంతైనా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ
భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ అధికారికి ఉన్నంత స్వేచ్ఛ ఎవరికి లేదు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వేయడానికి అధికారులతో పాటు గవర్నమెంట్కు ఉంటుంది. కానీ